ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు పాఠం చెప్పుకోబోతున్నాము. సావధానంగా వినండి. ప్రతి ప్రధాన యాజకుడు మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించటానికి, దేవుని విషయమైన కార్యములు జరిగించటానికి మనుష్యుల నిమిత్తము నియమించబడతాడు. మనుష్యులలో నుండి ఏర్పరచబడి నియమించబడిన ప్రధాన యాజకులు ఈ లోకములోని వారే. వారికి మానవ బలహీనతలున్నాయి. వారు ఇతరులను రక్షించజాలరు, అది అసాధ్యం. 2వ వచనం, తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడల, త్రోవ తప్పిన వారి ఎడల తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకు పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడు. యేసుక్రీస్తే మన అక్కరలకు చాలిన ప్రధాన యాజకుడు. ఆయన అహరోను కంటే శ్రేష్ఠుడు. ఈ వాస్తవాన్ని రుజువు చేయడానికి పౌలు కొన్ని దృష్టాంతాలు తెస్తున్నాడు. ఈ మొదటి 3 వచనాలలో మానవ యాజకుల బలహీనతలను ఎత్తి చూపుతున్నాడు. మానవుడు గనుక ఈ యాజకుడు తన స్వంత పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగించుకోవాలి. కాని క్రీస్తుకు అదేమీ అక్కర్లేదు. ప్రధాన యాజకునికి ఉండవలసిన అర్హతలన్నీ అంతకు మించి క్రీస్తుకు ఉన్నాయి. ప్రధాన యాజకుడు మనుష్యులకు దేవునికి మధ్యవర్తి. ఎవరి పక్షాన మధ్యవర్తిత్వం నెరపుతున్నాడో వారి కష్టనిష్ఠురాలన్నీ స్వయంగా ఎరిగిన వాడై ఉండాలి. అతనికి దైవికమైన అర్హతలుండాలి. దేవుడే అతణ్ణి యాజక పరిచర్యకు నియమించి ఉండాలి. ప్రధాన యాజకుణ్ణి ప్రజల మధ్య నుంచే ఏర్పరుచుకుంటాడు దేవుడు. అతడు మనిషే. అతడు ప్రజల పక్షాన దేవుని సన్నిధిలోకి వెడతాడు, అర్పణలిస్తాడు, పాపాలకు బలులర్పిస్తాడు. అయితే ఈ ప్రధాన యాజకుడు తానే బలహీనుడు. గ్రహించలేని పామరులను అవగాహన చేసుకుంటాడు. వారు చేసే తప్పులను సానుభూతితో చూడగలడు. అతని స్వంత బలహీనతను పురస్కరించుకొని ప్రధాన యాజకుడు తన స్వంత పాపాలకు కూడా బలులర్పించాలి. ఆ తరువాత ప్రజల పక్షాన వారి పాపాలకు బలులర్పిస్తాడు. మానవ ప్రధాన యాజకుడు మితులకు లోనైనవాడు. అతడు యాజక సేవకు అభిషేకించబడ్డాడు, ప్రతిష్ఠించబడ్డాడు. అర్పణలు, బలులు అతడు దేవునికి సమర్పించాలి. అర్పణలు అనగా నైవేద్యాలు, బలులు జంతు బలులు, పాప పరిహార బలులు. ప్రధాన యాజకుడు ప్రాయశ్చిత్త బలులర్పిస్తాడు. ప్రజలు తోవ తప్పినవారు, ఏమీ తెలియనివారు. వారి పట్ల తాలిమి, కనికరము గలవాడై ఉండాలి. దేవుని ఎదుట ఈ ప్రధాన యాజకుడు ప్రజాప్రతినిధి. తను మానవ బలహీనతలు గలవాడే. అందుచేత వారి పట్ల సదవగాహన కలిగి ఉండాలి. ధర్మశాస్త్రం ప్రతిపాదించిన ప్రకారం ఈ మానవ ప్రధాన యాజకుడు తన స్వంత పాపాలకు కూడా బలులర్పిస్తాడు. 4వ వచనం, ఎవడునూ ఈ ఘనత తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందుతాడు. ప్రధాన యాజకుడు కావటం గొప్ప ఘనతే. అయితే ఎవడూ తనను తాను ఈ పరిచర్యకు నియమించుకొనలేడు. అహరోనును దేవుడు ఎలా పిలిచాడో అలాగే ప్రతి అభ్యర్థి పిలుపు కలిగి ఉండాలి. క్రీస్తు కూడా ప్రధాన యాజకుడవడానికి తనను తానే మహిమపరచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరిచాడు. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరొక చోట చెబుతున్నాడు. ఈ 2 వచనాలు 2వ కీర్తన 7వ వచనం నుండి 110వ కీర్తన 4వ వచనం నుండి ఉదహరించబడినవి. యేసు యాజకుడుగా, రాజుగా అభిషేకించబడినవాడు. దేవుని కుమారుడు, రాజు, మెస్సీయా, అభిషిక్తుడు. ఆయన రాజే కాదు, నిత్య యాజకుడు. యేసు పునరుత్థానుడై ఆరోహణమై రాజుగా, యాజకుడుగా పరిచర్య ప్రారంభించాడు. ఈ లోకంలో రాజు, ప్రవక్త ఇద్దరూ ఒకరుగా ఎప్పుడూ ఏర్పరచబడలేదు. క్రీస్తునందే ఈ 2 ఒకటి అయ్యాయి. శ్రోతలు,
ఇక్కడ మెల్కీసెదెకు పేర్కొనబడ్డాడు. అహరోను కంటే ముందటివాడు మెల్కీసెదెకు. ఇతడు రాజు, యాజకుడు కూడా. మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించి అతని నుండి కానుకలు స్వీకరించాడు. దేవుడే స్వయంగా తన కుమారుణ్ణి నియమించాడు. యేసుక్రీస్తు రాజు, యాజకుడు. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. లేవీయ యాజక వ్యవస్థ కంటే యేసు గొప్పవాడు. ఈ అంశం హీబ్రూ ప్రజలకు పరిచితమే. యేసుక్రీస్తు ప్రవక్త, యాజకుడు, రాజు. దేవుడు మానవునితో చెప్పదలుచుకున్న తుది పలుకు యేసే. క్రీస్తునందు దేవుడు చెప్పాలనుకున్నదంతా చెప్పాడు. 2000 సంవత్సరాల క్రిందట ఆయన వచ్చి ప్రవక్తగా మాట్లాడాడు. ఆయనే దేవుని వాక్యం. ఈ తరానికి ఆయన యాజకుడు. త్వరలో ఆయన రాజుగా రాబోతున్నాడు. ఇప్పుడాయన మనకు మహాప్రధాన యాజకుడు. మనము ఆయనను సమీపించగలము. అహరోను కంటే గొప్ప ప్రధాన యాజకుడు. లేవి గోత్రికులందరూ యాజకులైనట్లు విశ్వాసులందరూ యాజకులే. కొత్త నిబంధన యాజకులమైన మనం స్తుతియాగములు సమర్పిస్తాము. సోదరుడా, సోదరి, నీవీ రోజు దేవుణ్ణి స్తుతించావా? నీ యాజక ధర్మం నెరవేర్చావా? ఆయనకు మన తనువు, ధనము, మనసు అర్పించగలం. మనలను మనము సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోగలం. పద్ధతులు, మతాచారాలు కాదు, ఆధ్యాత్మిక యాజకత్వ పరిచర్య మనది. మతాచారం జడమైనది, తాత్కాలిక ఉద్రేకం కాదిది. క్రీస్తు కృపాసనము నుండి మనకు కనికరము, కృప కావాలి. ప్రధాన యాజకుని నియామకాన్ని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. మానవ అభ్యర్థి. దేవుని ఎదుట అమాయకులైన ప్రజలకు అతడు ప్రతినిధి. అతడు దేవుని చేత అంగీకరించబడినవాడై ఉండాలి. ప్రజలలో నుండి ఎంపిక చేయబడి, ప్రజల కొరకై అభిషేకించబడి, ప్రత్యేకించబడినవాడై, ప్రజల పక్షాన దేవుని సమక్షంలో సేవ చేసేవాడే ప్రధాన యాజకుడు. ప్రవక్తకు, యాజకునికి తేడా ఏమిటి? ప్రవక్త దేవుని ప్రతినిధిగా మనుషుల వద్దకు వస్తాడు. యాజకుడు ప్రజల ప్రతినిధిగా దేవుని వద్దకు వెడతాడు. దేవుడేమి చెబుతున్నాడో ప్రజలకు చెప్పేవాడు ప్రవక్త. ప్రజలేమంటున్నారో దేవునికి చెప్పేవాడు యాజకుడు. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు, దేవుని దగ్గర ఉన్నవాడు యేసుక్రీస్తు ఒక్కడే. యాజకుని సేవ పాపుల కొరకు కాదు, రక్షించబడిన పాపుల కొరకు. 1 యోహాను 2:1 చెప్పబడింది, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండా ఉండాలని ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు మనకు ప్రతినిధిగా పరలోకంలో ఉన్నాడు. నా శత్రువైన అపవాది నాపై నిందారోపణ చేస్తూ ఉంటే యేసు ప్రభువు నా పక్షాన వాదిస్తాడు. ఆయన నా ప్రధాన యాజకుడు. యేసు ప్రభువు మాత్రమే ప్రధాన యాజకుడై దేవుని సన్నిధిలో నీకోసం, నా కోసం విజ్ఞాపన చేయగలవాడు. యేసు ప్రభువు తానే దేవునికి ఇంపైన బలి అయ్యాడు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువులతో కాదు, నిష్కళంకమైన దేవుని గొర్రెపిల్ల రక్తంతో మనము విమోచించబడ్డాము. యేసు పాపరహితుడు. ఆయనలో పాపమున్నదని ఎవరూ స్థాపించజాలరు. 3 సంవత్సరాలు శిష్యులు యేసుతో తిరిగారు, ఆయనతోనే ఉన్నారు. ఆయనలో ఎట్టి లోపము వారు కనుగొనలేకపోయారు. ఆయన మానవుడుగా మన మధ్య జీవించాడు గనుక మన బలహీనతలను ఆయన బాగా ఎరుగును. ఏమీ తెలియని వారు, తెలియక పాపం చేసిన వారికి కూడా ఆయనే పాప పరిహారకుడు. సామెతలు 14:12 ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గం ఉంది, అయితే తుదకు అది మరణానికి దారితీస్తుంది. యెషయా గ్రంథం 53:6 మనమందరము గొర్రెల వలె తోవ తప్పిపోయాము. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాడు. యెహోవా మన అందరి దోషమును ఆయన మీద మోపాడు. అందుకే హెబ్రీ పత్రిక 5:2 ఏమీ తెలియని వారు, త్రోవ తప్పిన వారు పేర్కొనబడ్డారు.
అహరోను సొంత బలహీనతల చేత ఆవరించబడ్డాడు. అయితే యేసు మన బలహీనతలను తాను భరించాడు. మనం పడితే ఆయన లేవనెత్తగలడు. అహరోను తప్పులు చేయవచ్చు, చేసిన పాపాలు చూడలేకపోవచ్చు, చెయ్యని పాపాలకు శిక్ష విధించవచ్చు. గాని యేసు అలా కాదు. ఆయనకు అంతా తేటగా తెలుసు. ఆయన తప్పు చేయడం అసాధ్యం. ఆయన కనికరం చాలా గొప్పది. 1 యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడును అయిన ప్రధాన యాజకుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. అహరోను మానవుడు, యేసు దేవుడు మానవుడు. అహరోను బలిరక్తముతో అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. ప్రజల పక్షాన బలి అర్పించకముందు మొదట తన పాపాలకు తానే పాప పరిహార బలి అర్పించాలి. యేసు తానే సమస్త మానవతకు పాప పరిహారార్థ బలి అయ్యాడు. యేసు బలి దేవునికి ఇంపైనది, అంగీకారయోగ్యమైనది. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కన్నాను అని దేవుడు ఆయనతో ఎప్పుడు చెప్పాడు? బెత్లెహేములో ఆయన పుట్టినప్పుడు కాదు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు పునరుత్థాన సమయంలో దేవుడు తన కుమారునితో నేడు నిన్ను కన్నాను అన్నాడు. ఆయన మృతులలో నుండి లేచిన ఆది సంభూతుడు. ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన యాజక పరిచర్య మొదలైంది. గమనించండి, యేసు ప్రభు మెల్కీసెదెకు క్రమానికి చెందిన యాజకుడు. యేసు అహరోను క్రమానికి చెందిన యాజకుడు కాడు, మెల్కీసెదెకు క్రమానికి చెందినవాడు. అహరోను ప్రధాన యాజకత్వానికి ప్రతీక, యేసు ప్రభువు దాని నెరవేర్పు. అయినా క్రీస్తు కుమారుడు, అహరోను సేవకుడు. నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడవు. ఇంతకు ఈ మెల్కీసెదెకు ఎవరు? ఆదికాండం 18వ అధ్యాయంలో మెల్కీసెదెకు వృత్తాంతం ఉంది. అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. కదొర్లాయోమెరును జయించి అబ్రహాము తిరిగి వస్తున్నాడు. లోతును విడిపించి తెస్తున్నాడు. దారిలో మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకున్నాడు. సొదొమరాజు కొల్ల సొమ్మును అబ్రహాముకు ఇవ్వచూపాడు. కాని అబ్రహాము తిరస్కరించాడు. ఆదికాండం 14వ అధ్యాయం 18 షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి అన్నాడు, ఆకాశమునకు భూమికి సృష్టికర్త సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతించబడునుగాక. అప్పుడు అబ్రాము అన్నిటిలో మెల్కీసెదెకుకు 10వ వంతు ఇచ్చాడు. మెల్కీసెదెకు షాలేము రాజు. షాలేము అంటే సమాధానం. అతనికి నీతిరాజు అని కూడా పేరుంది. అతడు అకస్మాత్తుగా కనిపిస్తాడు. అతని పుట్టుపూర్వోత్తరాలు తెలియవు. 110వ కీర్తనలో మెల్కీసెదెకు పేర్కొనబడ్డాడు. దానికి హెబ్రీ పత్రిక వివరణ ఇస్తోంది. దేవునికి స్తోత్రం. ప్రియశ్రోతలు వింటున్నారా? పరిశుద్ధ యాజకత్వంలో, రాజయాజకత్వంలో విశ్వాసులందరూ ఉన్నారు. అహరోను ప్రధాన యాజకుడు. అతని అర్హతలు నేటి వాక్య భాగంలో పేర్కొనబడ్డాయి. తాలిమి గలవాడు, ఏమీ తెలియనివారు, త్రోవ తప్పినవారు, 2 విధాల పాపులను గురించి ప్రధాన యాజకుడు తాలిమి గలవాడు. తెలియక చేసిన పాపమైనా అది పాపమే. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 27 నుండి 31 వరకు. ఒకడు పొరపాటున పాపము చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడుమేక పిల్లను తీసుకురావాలి. పొరపాటున యెహోవా సన్నిధిని దానిని చేశాడు గనుక తెలియకే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేస్తాడు. వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడము వలన వాడు క్షమాపణ నొందుతాడు. ఇశ్రాయేలీయులలో పుట్టినవాడే కాని
వారి మధ్యలో నివసించే పరదేశే కాని పొరపాటున ఎవడైనా పాపము చేసిన ఎడల వానికి మీకు విధి ఒక్కటే ఉండాలి. అయితే దేశమందు పుట్టినవాడే కాని పరదేశే కాని సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడవుతాడు. గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడతాడు. వారు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడతాడు. వాని దోష శిక్షకు వాడే కారకుడు. శ్రోతలు, ఒకే పాపాన్ని ఇద్దరు చేసినా ఆ పాపం తాలూకు అపరాధ భావన రెండు విధాలుగా ఉండవచ్చు. ఒక వ్యక్తికి అతడు పెరిగిన వాతావరణాన్ని బట్టి, నైతిక క్రమశిక్షణను బట్టి, మనస్సాక్షిని బట్టి అపరాధ భావనలు వేరువేరుగా ఉంటాయి. ఈ తేడాను దైవసేవకుడు గుర్తించి తాలిమి కలిగి అంచనా వెయ్యాలిగాని త్వరపడి తీర్పు చెప్పటం భావ్యం కాదు. కఠినంగా నిర్దాక్షిణ్యంగా విమర్శ చేయకూడదు. దైవసేవకుడు తన ఉద్రేకాలను అదుపులో పెట్టుకోవాలి. ఏమీ తెలియక తప్పు చేసిన వారు, తోవ తప్పిన వారు వీరిని ప్రత్యేకంగా చూడాలి. యేసు శిలువ మీది నుండి చేసిన ప్రార్థన, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. లూకాసు వార్త 23:34. అపొస్తలుల కార్యములు 3:17 పేతురన్నాడు, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేశారని నాకు తెలుసు. 1 తిమోతి 1:13 పౌలన్నాడు, తెలియక అవిశ్వాసము వల్ల చేశాను గనుక క్షమించబడ్డాను. 1 పేతురు 2:25 అంటోంది, మీరు గొర్రెల వలె దారి తప్పిపోయారు గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడు అయిన ఆయన వైపునకు మరలి ఉన్నారు. దైవసేవకుడు ఏమీ తెలియని వారి ఎడల, తోవ తప్పిన వారి ఎడల తాలిమి చూపాలి. తాలిమి అంటే తొందరపడకుండా నెంపాదిగా సానుభూతిపూర్వకంగా విచారించటం. ఈ విషయంలో యేసు ప్రభువే దైవసేవకులకు మాదిరి. మరో మాట, తన బలహీనతలను దైవజనుడు మరువకూడదు. సైతానీయ శోధనలను ప్రతి ఒక్కరూ ఎదుర్కోవలసి ఉంది. తెలియక తప్పు చేసిన, నిర్లక్ష్యం చేత తప్పిపోయిన వారిని సానుభూతితో సంప్రదించి వారిని పశ్చాత్తాపానికి నడిపించాలి. దైవసేవకులు ఇతరుల పట్ల కనికరంతో వ్యవహరించాలి. తల్లిదండ్రులారా, మీ బిడ్డలను క్రమశిక్షణలో పెంచేటప్పుడు జాగ్రత్త. వారితో మృదువుగా మాట్లాడి సంప్రదించి మంచి మార్గానికి రాబట్టాలి. యువకుల మధ్య పనిచేసే దైవసేవకులారా, సువార్తికులారా, కాపరులారా, మన ప్రధాన యాజకుడైన యేసునందు లక్ష్యముంచండి. ఆయన మాదిరిని అనుసరించండి. తెలియక తప్పు చేసిన వారిని, తోవ తప్పిన వారిని కనిపెట్టి చూడండి. శ్రోతలు, ముగింపులో యాజకత్వమును గురించిన ఒక విశేష భావన మీతో పంచుకోగోరుతాము. మెల్కీసెదెకు ఒక మార్మిక వ్యక్తి. ఇతడు యేసుక్రీస్తుకు ముందు గుర్తు. ఇతనిలో దేవుని ప్రేమ, శాంతి, సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. బైబిలులో మనకు కనిపిస్తున్న యాజకుడైన రాజు మెల్కీసెదెకు. అబ్రహాముకు రొట్టె, ద్రాక్షరసమిచ్చి అతనికి దశమభాగమివ్వటం నేర్పించిన గొప్ప వ్యక్తి. అబ్రహాముకు మెల్కీసెదెకు స్పష్టంగా చెప్పాడు, నీకు ఈ ఘన విజయమిచ్చింది సర్వోన్నతుడైన దేవుడు. ప్రియ శ్రోతలు, యేసుక్రీస్తు పాపరహితుడు. ఆయన మన పాపాలకు బలియాగమైన ప్రధాన యాజకుడు. ఆయన మాత్రమే మానవతకు ప్రాతినిధ్యం వహించిన ప్రధాన యాజకుడు. కనికరము గలవాడు, ప్రేమ గలవాడు, మన బలహీనతలను ఎరిగిన సన్నిహితుడు. దేవుడు క్రీస్తునందు చూపే ఆదర్శ మానవత మనకందరికీ ప్రత్యేక ఆకర్షణ. ఈ లోకంలో కాదు, పరలోకంలో మన ప్రధాన యాజకుడు దేవుని సమక్షంలో మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.